హలో బాబాస్, వెల్కమ్ టు ఏకే బ్లాగ్స్. నేను మ్యాజిక్ కృష్ణ. సో మీ అందరికీ మన బ్లాగ్కి స్వాగతం. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మనం ఇంకో మ్యాచ్ అయితే ఆడబోతున్నాం అనమాట. సో ఈ బ్లాగ్ కూడా మీ అందరికీ చాలా క్లియర్గా చూపిస్తాం, లైక్ మేము ఎలా ఆడుతున్నాం, మా గేమ్ ప్లాన్ ఏంటి అనేది. సో మన బ్లాగ్ స్టార్ట్ చేయక ముందు మన ఛానల్ అయితే మీ అందరికి తెలిసిన విషయమే, లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ కొంచెం సపోర్ట్ చేస్తే ఈ చిన్న యూట్యూబర్ కొంచెం పెద్ద యూట్యూబర్ అవుతాడు. సో లేట్ చేయకుండా బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. చలో. చలో మనమైతే మ్యాచ్కి అయితే స్టార్ట్ అయిపోయినాము. మా ఫ్రెండ్స్ రోడ్ అవతల ఆగిరంట. సో మనం రోడ్ దాకా బై వాక్ వెళ్తున్నాం. ఎండ అయితే మామూలుగా లేదు, చాలా ఎక్కువ ఉంది. సో కుదిరితే వెళ్ళే దాంట్లో ఎలక్ట్రోలైట్స్ కొనుక్కొని పోదాం. సో మనం అయితే గ్రౌండ్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇంకొక 15 minutes గ్రౌండ్కి అయితే రీచ్ అవుతాము. వెళ్ళినాక గ్రౌండ్ లొకేషన్, ఇదే గ్రౌండ్ పేరు కూడా చెప్పేస్తా. వెనకాల మా స్క్వాడ్ మెంబర్. చలో గ్రౌండ్కి వెళ్ళాక మాట్లాడదాం. ఇప్పుడే టాస్ అయింది, గ్రౌండ్లోకి వచ్చినాం. మళ్ళీ వాడిని ఏమన్నా అర్థమవుతుంది. మళ్ళీ టాస్ ఓడిపోయింది, మళ్ళీ బౌలింగ్ అంట మేము. సో ఇప్పుడు 20 ఓవర్లు బౌలింగ్ వేయాలి. 20 ఓవర్లు బౌలింగ్ వేసినాక వచ్చి మాట్లాడదాం మళ్ళీ, లైక్ ఏ విధంగా ఏంటిది, ఎలా మేము ఈ గేమ్ ప్లాన్ ఎలా ఉండబోతుంది అని. ఆపోనెంట్ టీం అయితే చాలా గట్టి టీము. టీం పేరు వచ్చేసి ఎస్కే స్ట్రైకింగ్ కింగ్స్ అంట. చూద్దాం మరి. ఎండ అయితే 40 degrees ఉంది, పులిచిగా ఆరిపోయేటట్టే ఉంది ఈరోజు. చూద్దాం. చెప్పమా లాస్ట్ కూడా చెప్పలే నీకు ఫీల్డింగ్ అయితే 10th కొడుతూ ఉంటాయి. చెప్పు, పర్లేదు. ఈరోజు ఎన్ని క్యాచ్లు పడతాడు? ఎన్ని క్యాచ్లు పడతాం? నాకు రావు క్యాచ్. ఎక్స్ట్రా సేమ్ వద్దు, క్యాచెస్ డ్రాప్ వద్దు. అయినా కూడా ఫీల్ కాకండి, ఎందుకంటే అందరు కొత్తగా ఆడుతారు. ఇప్పుడు స్టార్ట్ చేసారు, 10 years నుంచి వచ్చిన వాళ్ళు. ఓకేనా? ఆడిన అందరికి అలవాటు ఉంది వాళ్ళు. ఓకేనా? గేమ్ తీద్దాం. 150 ప్యాక్. చలో 3, 2, 1. ఇప్పుడే మనది బౌలింగ్ అయితే అయిపోయింది. 2 overs 17 runs, ఒక వికెట్ తీసినాం ఓపెనింగ్ ఫస్ట్ ఓవర్లోనే. సో మనం సబ్స్టిట్యూట్కి వచ్చినాం. దేనికోసం తెలుసుగా సబ్స్టిట్యూట్కి? మనమైతే ఇక వ్లాగ్స్ తీద్దామని వచ్చినాము, క్లిప్స్ కోసము. ఎండ అయితే మామూలుగా లేదు, 40 degrees ఉంది ఎండ. ఇక చూస్తున్నాం వాళ్ళు ఏ విధంగా ఆడుతారు మ్యాచ్ అని. ప్రస్తుతానికి అయితే 8 overs అరౌండ్ సంథింగ్ 90 runs ఏమో కొట్టారు. 2 wickets అయితే పడ్డాయి. చూద్దాం ఇంకా మా వాళ్ళు ఏ విధంగా బౌలింగ్ వేస్తారు అనేది. సో మళ్ళీ మనం 10 overs అయితే వెళ్ళాలి. చూద్దాం. ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎంత వీళ్ళు 220 ఏమో కొట్టారు. ఈసారి బౌలింగ్ మంచిగా పడలేదు. చూద్దాం మా వాళ్ళు ఏ విధంగా బ్యాటింగ్ ఆడతారు. లాస్ట్ టైం లాగా డక్అవుట్ అవ్వకపోతే చాలు. చూద్దాం. ఇవన్న సెంచరీ కొట్టాను. మంచిగా
మంచిగా అన్నావు బ్యాటింగ్. అన్ననే జర బాగా కొట్టింది సెంచరీ. నన్నైతే ఇచ్చారా పెట్టాను వాళ్ళందరూ ఐడియా అడుగుతారు. హలో శ్రవణ కమాన్ రా ఆడాల. చాలా మా వాళ్ళు అయితే ఓపెనింగ్ పోతారు. సరే మ్యాచ్ యూజువల్గా మనమైతే ఎంపైరింగ్కి వెళ్తున్నాం. చూద్దాం ఏ విధంగా ఆడతారు. శ్రవణ్ లాస్ట్ టైం లాగా ఆడకరా, నీకు దండం పెడతా. లాస్ట్ టైం లాక్లో చూసినావు ఎట్లా వైరల్ చేసినావు. బౌండరీ. బౌండరీ. చలో మంచిగా ఆడాలి సేమ్ లాస్ట్ టైంలా. జారిందన్న జారి. నోబ్ నోబ్. సారీ 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 అన్న. బౌండరీ. చలో రన్నింగ్ బాయ్స్. బౌండరీ. సిక్స్ సిక్స్. బౌండరీ. 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 ఓవర్. బ్యాటింగ్ రా. సిక్స్ సిక్స్ బ్యాటింగ్ వంశీ. Catch bro. బౌండరీ. బౌండరీ.
క్యాచ్ ఈజీ. ఇటు బ్యాటింగ్ రా వంశీ, 50-50 బ్యాటింగ్ రా రే, సెకండ్ 50 బ్యాక్ టు బ్యాక్. చలో వంశీ ఆడదాం. చేసి నేను లెగ్ ఎంపైర్ చేసి ఇక స్కోరింగ్ ఉన్నాయి, స్కోర్ కార్డు కూడా నేను వేస్తున్నా. ఏంది మా టీం వాళ్ళు కాడ కూర్చురాడ. ఓకే, సో ఫైనల్గా మ్యాచ్ రిజల్ట్ ఏంటంటే మ్యాచ్ మనం ఓడిపోయినాం. దేనికి ఓడిపోయినాం అంటే ఈసారి ఈ మ్యాచ్లో మనం బౌలింగ్ చక్కగా వేయలే. మనం పర్లేదు బాగానే వేసాము. ఈసారి ఒక వికెట్ కూడా తీసినా కానీ ఓపెనర్స్ లాస్ట్ మ్యాచ్ లాగానే ఈ మ్యాచ్ కూడా బుగ్గా వేసారు మనల్ని. సో మళ్ళీ మా వంశీ సాయినికి వెళ్ళి మళ్ళీ పార్ట్నర్షిప్ బిల్డ్ చేసిండు. మళ్ళీ వంశీ 50 కొట్టిండు. మళ్ళీ సాయినికి వెళ్ళి పోయినసారి 32, ఈసారి 39 రన్స్ కొట్టిండు. అది ఈ మ్యాచ్ అయితే ఓడిపోయినాము. చలో నెక్స్ట్ మ్యాచ్ అయినా కంబ్యాక్ ఇవ్వాలి. అనుకుంటున్నాము. చూద్దాం ఏ విధంగా ఆడతాము. నెక్స్ట్ మ్యాచ్ మళ్ళీ తెలిసి ఒక నెక్స్ట్ వీక్ ఉండొచ్చు, చూద్దాం. ఇక ఇదే ఉంటుంది. మీరు అనుకోవచ్చు ఇప్పుడు మ్యాచ్ గెలిస్తేనే యూట్యూబ్లో పెడతాము, మ్యాచ్ ఓడిపోయారు కదా పెడతామంటే నేను పెడతా. బ్లాగ్ అన్నప్పుడు నా గెలుపు నా ఓటమి రెండు పెడతా. నేను ఈరోజు నేను ఓడిపోయి ఉండొచ్చు కానీ నెక్స్ట్ మ్యాచ్లో నేను కంబ్యాక్ ఇవ్వచ్చు. ఈరోజు బౌలింగ్ నేను మస్తు వేసిన బౌలింగ్ చెప్పాలంటే కదా. అసలు పాపం ఒక ఆయనకు బౌన్సర్ అదేమంటారు లో ఫుల్ టాస్ వేసిన, ఆయనకి గ్లౌజ్ దాకి ఇలా తాకింది. ఒక నిమిషం నాకు అర్థం కాలేదు, పాపం ఆయనకి ఏమైనా అయిపోయిందేమో అనుకున్నా కానీ ఏం కాలేదు. ఈ పర్సన్ వచ్చేసి రోహిత్. సో మన ఈ మ్యాచ్లో కొత్త పర్సన్ అనమాట. బౌలింగ్ మాత్రం ఎగ్జామ్ వేసిండు. నేను మన బ్రో స్టార్టింగ్ స్పెల్ వేసినాం. వికెట్ కూడా ఇద్దరం ఒక వికెట్ తీసుకున్నాం. ఈ బ్రో బౌలింగ్లో మనమైతే ఒక సూపర్ క్యాచ్ కూడా తీసుకున్నాం అనమాట. చెప్పలే లేదు అవుట్, అది ఫ్రీ హిట్ ఎందుకు అవుతుంది? ఫ్రీ హిట్ బాల్ నేను క్యాచ్ తీసుకున్నాను. నువ్వు తీసుకున్నావు నీ బౌలింగ్ లో, నేను క్యాచ్ తీసుకున్నా. నా బౌలింగ్ అది మంచి క్యాచ్. తన గురించి చెప్పుకోవట్లేదు అతను. రైట్, ఏం కాదు కానీ ఈ మ్యాచ్ ఓడిపోయినాం. సరే ఈ మ్యాచ్ గురించి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? మనం బ్యాటింగ్లోనే ఇంకా చాలా మెరుగుపరుచుకోవాల్సిన చాలా ఉన్నాయి. అది మెయిన్. మళ్ళీ ఫీల్డింగ్ లో కూడా కొంచెం మిస్ ఫీల్స్ ఉన్నాయి. ఏంటంటే 10:30కి వచ్చేసరికి ఎండ దగ్గర ఎండ పక్కన పెడితే మనకి బాల్ మీద మెయిన్ ఎక్కువ ఇది లేదు కదా, అందువల్ల మెయిన్. చలో ఇంకా చలో నెక్స్ట్ మ్యాచ్ ఇద్దాం. ఖచ్చితంగా ఇద్దాం. చెప్పు. అది ముఖం చెప్పి వీడు సంపత్ 40 కిలోమీటర్ల కింద వచ్చిండు క్రికెట్ ఆడడానికి. 2 బాల్ ఆడిండు, 250 కట్టిండు, మళ్ళీ ఉల్టా పోతుండు. సిచ్యువేషన్ తగ్గట్టు పంపిస్తాం. టైం ఓపెనింగ్ కరెక్ట్ చెప్పేది సరే సార్. ఎట్లంటే సెకండ్ మ్యాచ్ యూ పర్ఫార్మ్, వాట్ హ్యాపెనింగ్? పర్ఫార్మ్ బట్ మ్యాచ్ పోయింది. మరి నిఖిల్ సెకండ్ మ్యాచ్ యూ పర్ఫార్మ్, వాట్ హ్యాపెనింగ్? నథింగ్ హ్యాపెనింగ్. చలో మ్యాచ్ అయితే అయిపోయింది. బాయ్ 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 బాయ్. మ్యాచ్ అయిపోయింది, ఓడిపోయినాం సక్సెస్ఫుల్ గా. చలో ఇంటికి కమ్బ్యాక్ స్ట్రాంగర్ వాట్ వి నోన్ ఫర్. ఇంటికి పోయినాక మిగిలిన ముచ్చట మాట్లాడదాం. చలో ఫైనల్గా మ్యాచ్ అయితే అయిపోయింది. ఈ మ్యాచ్ మనం ఓడిపోయినాము. చలో ఏం కాదు, అయితే ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్లో మనం కంబ్యాక్ ఇద్దాము. సో ఇంటికైతే నడుచుకుంటూ వెళ్తున్నాను నేను. సో నేను ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. మన ఛానల్ అయితే లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. అలానే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ చిన్న యూట్యూబర్ పెద్ద యూట్యూబర్ అవ్వాలని కోరుకుంటున్నాను. నేను కూడా కోరుకుంటున్నా. చలో ఉంటా మరి. బాయ్ మామాస్.